చాలా సంతోషం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు, గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ ఉపన్యాసం చెప్పను కానీ ఒక 5-6 నిమిషాలు టైం తీసుకుంటాను. 2-3 విషయాలు. ఆనాటి 10 సంవత్సరాలు తెలంగాణను తెచ్చుకున్న తర్వాత పరిపాలించిన ప్రభుత్వాలు పేదవాడి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల్ని తుంగలో తొక్కి వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనాల కోసం, వారికి తెల్లవారుజామున ఏమి గుర్తొస్తే దాన్నే ఆచరణలో పెట్టడం కోసం, వారి మార్పు కోసమే తాపత్రయపడ్డారు తప్ప పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఏమీ చెయ్యకపోవటమే ఈనాడు ఈ రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఆనాటి ప్రభుత్వాల ఫలితమే. పూర్తి చేసుకొని 17 నెలలు ఈనాడు మనం ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు పదే జరిగిన దాన్ని జరగలేదని, జరిగిన దాన్ని జరిగినట్టు చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతూ పేదవాళ్ళంటే వాళ్ళకి వాళ్ళలేని ప్రేమను చూపిస్తూ కడుపులో నుంచి దుఃఖం వస్తున్నట్లు మొన్న వరంగల్లో ఎంత పద్ధతిలో యాక్టింగ్ చేశారో మీరు ప్రత్యక్షంగా చూశారు. వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు పేదవాడి పట్ల ఏ రకమైన కనికరం చూపించారో మనకి తెలియంది కాదు. అటువంటి ప్రభుత్వాలు పదవి పోయిన తర్వాత కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు 2 పర్యాయాలు వాత పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజల మీద వారికి ఉన్న ప్రేమని ఎంత అనేదంటే ఇక అసలు ఇదంతా ఏదో జరిగిపోతుందన్నట్టు ఒక చిత్రీకరించి ఏ రకంగా మతి భ్రమించి మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. 8,19,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పులో ప్రధానమైన సింహభాగం ఒకటి కాళేశ్వరానికి పెట్టాడు, రెండోది మిషన్ భగీరథకి పెట్టాడు. మిషన్ భగీరథలో ఏ గ్రామానికి పోయినా నాకు తెలిసి నల్గొండలోనే ఆనాడు నకరికల్లోనో ఎక్కడో ఒక పైలట్ దిమ్మ కట్టినట్టు చోటపల్లిలో కట్టినట్టు గుర్తు. కానీ ఎక్కడ కట్టినా ఏ గ్రామానికి పోయినా ఇంకా 45% ఇళ్లకి ఆ మిషన్ భగీరథ నీరు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 39,000 కోట్ల రూపాయల పైచిలకు ఆనాటి మిషన్ భగీరథకి ఖర్చు పెడితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్లకి నీళ్లు రాకపోతే లోకల్ అరేంజ్మెంట్స్ చేసి సుమారు ఒక 600 నుంచి 650 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తున్న మాట అబద్ధమా? అంతేకాదు 1,10,000 కోట్లు పెట్టి 8వ ఇంత కింద అద్భుతంగా కట్టారనే కాళేశ్వరం కూలిపోతే ఆ కూలిపోయిన దాన్ని నీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగితే దాన్ని ప్రశ్నించిన మా రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి పోయి పరిశీలిస్తే జరిగిన ఘోరం నీ ప్రభుత్వంలోనే జరిగితే దాంట్లో ఎంత అవినీతి జరిగింది అని నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఏ రకమైన రిపోర్ట్లు వచ్చాయో మనందరికీ తెలియంది కాదు. దాంట్లో ఆ కాళేశ్వరం వంక పెట్టి దోచుకున్నాడు తప్ప పేదవాడికి కష్టాలు కన్నీరు తుచ్చాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేయబట్టే ఈనాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ అంశాన్ని చూసినా అది విద్యార్థులు విద్య విషయంలో చూడండి, వైద్య విషయంలో చూడండి. వైద్య విషయానికే వద్దాం. గడిచిన 15 నెలలలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 11,800 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టాము. అదే 10 సంవత్సరాలు యావరేజ్న ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెట్టింది 5,650 కోట్లు. అదే సీఎం రిలీఫ్ చెక్కులు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గత ఫైనాన్స్ సంవత్సరంలో
65 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇచ్చాము. ఆనాడు ఏ సంవత్సరంలో కూడా 580 కోట్లకు దాటి ఆనాటి ప్రభుత్వము పేదవాడికి తప్పు చేస్తే దానికి కూడా సాయం చేయలేని ప్రభుత్వాలు వాళ్ళు. విద్య విషయానికి వస్తే అనేక హాస్టల్స్ పెట్టాను, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టానని చెప్పాడు. ఆ పెట్టిన హాస్టల్స్ స్కూల్స్ అన్ని కూడా పడిపోవటానికి సిద్ధంగా ఉన్న కోళ్ల ఫారాలు, పాత రైస్ మిల్లులు, ఇట్లా తుప్పలను ఎడితే పడే వాటిల్లో మీరు నడిపితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 58 నియోజకవర్గాలలో 11,600 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మన ప్రభుత్వం కట్టిస్తుంది. అంతేకాదు పేదవాడి పిల్లలు కూడా ధనవంతుల పిల్లలు చదువుకునే విధంగా వారికి ఇచ్చే డైట్ సిస్టమ్ లో డైట్ కి ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో రూపాయి పెంచకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ కోసం 40%